దీక్షలో ఉంటూ ఈ దెబ్బలు చూడలేకే స్వామి లేటుగా వచ్చింది. స్వామి సార్ తాట ఒలుస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నువ్వు మామూలోడివి కాదు స్వామి. నీలాంటోడికి ట్యాంక్ బండి మీద విగ్రహం కట్టిస్తే ఫ్యూచర్ లో ఖైదీలకి కేడీలకి మంచి స్ఫూర్తిగా ఉంటుంది. నువ్వు నా శత్రువా అంటే కాదు. ఇద్దరం కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేసావా? స్వామి శరణం. అది కాదే. మరి ఎందుకు స్వామి నీ టాలెంట్ అంతా చూపించి మా లైఫ్లతో ఫుట్బాల్ ఆడుతున్నావు? రే కిల్లర్ స్వామి, తమరి పుణ్యమా అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పడిపోయిన ప్రభుత్వం లాగా ఎలా అయిపోయిందో చూడు. అమ్మ మహాలక్ష్మి రా. కిరణ్ బేడి అవుదామని వచ్చింది. ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు మాలేసుకున్నాడు, చంపదెబ్బ ఒక్కడు కొట్టి లెంపలేసుకుంటాడు అనుకుంటున్నావేమో. మాల తీసి నల్ల బట్టలోడ తీసి డ్రాయర్తో నిలబడి నువ్వు చచ్చేదాకా ఉతికి లాకప్లో ఆత్మహత్య అని రాయించడం 5 నిమిషాల పని. నీ వల్ల మా ఉద్యోగాలు పోయాయి, బేసిక్లు పోయాయి, బోనస్లు పోయాయి, ఇంక్రిమెంట్లు కట్ అయిపోయాయి. సండే చికెన్ కర్రీ మిస్ అయిపోయిందని ఏడుస్తున్నారు తప్ప నా గురించి ఏడవండి స్వామి. మీలాంటి వాళ్ళ వల్ల నా జీవితమే పోయింది స్వామి. ఏంట్రా నీ జీవితం పోయింది? రాస్కెల్, అన్యం పుణ్యం ఎరిగిన అమ్మాయికి రాళ్ళు పొడిచి పారేసా? నేను దాన్ని చంపలేదమ్మా, మోక్షం కలిగించాను. ఏంట్రా మాట్లాడుతున్నావు? వాటేనంటే నీ స్వామి శరణం. మోక్షం కలిగించడానికి నువ్వేమన్నా దేవుడువా? కాదు స్వామి, చచ్చిన దాని అన్నయ్యని నేను చంపింది నా సొంత చెల్లెల్ని స్వామి. నా చెల్లెల మీద ఈగ వాలితే ఎక్కడ టైఫాయిడ్ వస్తుందో అని ఈగను చంపేవాణ్ణి, దోమ వాలితే మలేరియా వస్తుందని దోమని చంపేసేవాణ్ణి. కానీ ఇప్పుడు నా చెల్లెల్ని రాక్షసుల్లా నేనే చంపుకోవాల్సి వచ్చింది స్వామి, చంపుకోవాల్సి వచ్చింది. స్వామి, నా చెల్లెల్ని గుణం లేనిదనో గడప దాటిందనో చంపలేదు, క్యారెక్టర్ లేనిదనో కాలు జారిందనో చంపలేదు, చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకోలేదనో తల వంపులు తెచ్చిందనో చంపలేదు. నాది మర్డర్లు చేసే ఫ్యామిలీ కాదు, మానభంగాలు చేసే వంశం అంతకంటే కాదు. నీతికి కట్టుబడి పెళ్ళాం బిడ్డలతో హాయిగా సంసారం చేసుకునే కుటుంబం స్వామి మాది. జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. ముసలాడివి, నువ్వు దూకితే నడువులు ఇరుగుతాయి. కుర్రవాణ్ణి, నాకేం కాదు. అవుద్దో కాదో మీ నాన్నని అడుగుతా. ఒరే గణపతి, ప్లీజ్ మెల్లిగా ఆడుకుంటాం. డాడీని పిలవద్దు, లోపల అసలే టెన్షన్ లో ఉన్నారు. ముక్కు కుడితే మా చెల్లెలకి నొప్పి పుడుతుంది కదా? నొప్పి పుట్టేటట్టు కుట్టిన తర్వాత రక్తం వస్తుంది కదా? రక్తం వస్తే మా చెల్లెలు ఏడుస్తుంది కదా? ఏడ్చే అవకాశం ఉందండి. లేదన్నయ్యా, నేను ఓర్చుకుంటాగా. అసలు కుట్టించుకోవటం ఎందుకు, నొప్పి ఓర్చుకోవటం ఎందుకమ్మా? నన్ను ఏడిపించడానికి కాకపోతే. మిమ్మల్ని ఏడిపించడానికి కాదండి బాబు, రేపు పెళ్లి చూపుల్లో కాబోయే మొగుడికి అందంగా కనిపించడానికి. చిన్నప్పుడు కుట్టించాల్సిన ముక్కు పడకని మీ భయంతో ఇప్పటిదాకా లాక్కొచ్చారు. చాలా అందంగా కనిపించాలి ముక్కు, కనీసం కందడానికి కూడా వీల్లేదు. అదేంటండి, ముక్కు పడకంటే తల్లో పూలు అనుకుంటున్నారా? అంత ఈజీగా పెట్టుకోవడానికి? అదంతా నాకు తెలియదు. కుట్టేటప్పుడు రక్తం వచ్చిందో నీ కళ్ళు కలుపు మొక్కల్లా పీకి వాటి కన్నీళ్లతో ఆ రక్తం కడుగుతా. ఇంకేంటి కుట్టేది నా తొర్రు? నాకు నేను కుట్టుకోవాలండి. అలా అయితే ఓ పని చేద్దాం. ఏంటండి అది? ముక్కు పుడక ముందు
నాకు కుట్టు. అన్నయ్య నొప్పిగా లేకపోతే నువ్వు కుట్టించుకుందువు గాను. నువ్వు గాని కానీ అబ్బే పెద్ద నొప్పేం లేదమ్మా, చీమ కుట్టినట్టుంది. చీమలు మీ చెల్లిని చాలా సార్లు కుట్టాయి కాబట్టి చీమ కుట్టిందని ఎప్పుడు ఏడవలేదు కాబట్టి కుట్టించుకోవచ్చు. మీరు తొందరగా కానివ్వండి. ఆగా ఇప్పుడు కుట్టు. నాకేం కాలేదన్నయ్యా. అసలు నొప్పే లేదా అమ్మా? అస్సలు లేదు. ఒట్టు. ఏయ్ చారి, ఏయ్ ఎంత నీ కుట్టుకూలి? 50 రూపాయలండి. మా చెల్లెలకి నొప్పి పుట్టకుండా కుట్టినందుకు ఇదిగో 200 తీసుకో. త్రిమూర్తులు గారు, దేవుడు అన్ని చోట్ల తనే ఉండలేక అమ్మను తయారు చేశాడంటారు, కానీ ఈ చెల్లాయికి మాత్రం అన్నను చేసి ఇచ్చాడండి. హలో, ఏంటి వారానికి 3 సార్లు ఇదే బ్లూ కలర్ టై కడుతున్నావు? ఈ డ్రెస్ లోని మీరు స్మార్ట్ గా కనిపిస్తున్నారు కానీ నన్ను ముక్కు పడక కుట్టించుకోమలేదేంటి? ఇంకా అందంగా కనబడతావని భయం వేసి. ఏ అందంగా కనిపించకూడదా? అప్పుడు అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాదోయ్. ఏ నన్ను వదిలేయాలనుకుంటున్నారా? మరీ 6 నెలలకు ఒకసారి నువ్వు పురుడు పోసుకోవాల్సి వస్తుందని. 9 నెలలకు ఒకసారి కదా అయ్యేది. 6 నెలలకి ఎలా వీలవుతుంది? అది మీ మమ్మీని అడుగు చెప్తుంది. ఆ, వస్తానా? ఎలా మమ్మీ? ఆ, మీ నాన్న ఆ అమృతాంజన్ మహాస్ట్రాంగ్ టైప్ కానీ నువ్వు నోరు మూసుకుని పదా స్నానం చేద్దు గాని. నాన్న వెళ్ళొస్తా. జాగ్రత్త బాబు. ఈ ధవళేశ్వరం ఆనకట్టకి అటువైపు వెస్ట్ గోదావరి డెల్టా, ఇటువైపు ఈస్ట్ గోదావరి డెల్టా, ఈ ఆయకట్టులో కొన్ని లక్షల హెక్టార్లు సాగు చేపడుతున్నారు. ఈ కాలువ నీళ్ల వల్ల ఎన్ని లక్షల హెక్టార్లు బాగుపడ్డాయో, ఈ కాలువ అందకపోవటం వల్ల ఎంతో భూమి నిరుపయోగం అయిపోతుంది. సో ఈ సాగర్ జవహర్ కాలువలాగా గోదావరి నుంచి మరో కాలువ తెలంగాణ వైపు ప్లాన్ చేస్తే అటువైపు భూములు కూడా మాగాణిగా మారి ప్రజలకు ప్రాణవాయువు అవుతుంది. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కేవలం మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల శాంక్షన్ అయింది. కాబట్టి మన జిల్లా పరిధిలో ఉన్న పొలాలు రైతుల దగ్గర నుంచి కాలువ కోసం గవర్నమెంట్ కొనవలసి ఉంటుంది. కాలువ నిర్మాణం కింద పోయే ఈ పొలాల్ని ఆయా రైతుల దగ్గర నుంచి సేకరించి వారికి మార్కెట్ ధర చెల్లించడానికి ఎకరం ఎంత అవుతుందో ఎంక్వైరీ చేసి సర్వే చేయించాలి. చర్మ వెంకటేశ్వరు ఎకరన్నారండి. జ్యోతులు బుచ్చిబాబు 2 ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానండి. అవేళ్ళు ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే 1,00,000. 2 లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడ బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి. నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ ఇది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, ఆ. గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఆ. ఎకరానికి ఇంకో 1,00,000 ఇప్పించమనండి. ఆ. మీ ఎంఆర్ఓ గారికి ఆ. ఎకరానికో 25,000 ఇస్తాం. ఇక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి? ఆ రైతులు చిన్న లింక్ పెట్టారండి. ఏంటంట? ఎకరానికి ఇంకో 1,00,000 ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటప్ప చెప్పేది? మీకు తెలదు ఏంటండి లంచం. ఇది నా ఫీలింగ్ కాదండి, మరి ఆ రైతుల ఫీలింగ్. వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నారు? లంచం. అమ్మా! నాకు తెలుసు సార్, మీరు పోలా సార్. ఇలా అలా కాదు సార్, వేరేలా, లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 అవర్స్ న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా
ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన 1 రూపాయి కూడా లంచం